హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నారే అని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం తీసిన వీడియో అనమాట. సో మధ్యాహ్నం 2:50 నుంచి రాత్రి 7 గంటల వరకు నా డే ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే చూద్దాము. అలాగే మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. ఇక కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేనైతే దోసకాయ పచ్చడి కూడా చేశాను. ఇక రోటిలో నూరినంత టేస్టీగా వచ్చిందనమాట. రెసిపీ అయితే చెప్తాను. ఇక వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్దాము. మా పెద్దోడైతే స్కూల్ నుంచి రావడానికి ఇంకా ఒక అర్ధగంట టైం అయితే ఉంది. సో ఆ లోపు అయితే నేను అంట్లన్నీ క్లీన్ చేసి అంట్లయితే ఆరబెట్టేశానండి. సో ఆ లోపు అయితే ఇక మా చిన్నోడికి అయితే స్నాక్స్ అయితే ఆమ్లెట్ అయితే వేసి ఇక తినిపించి ఆ లోపు అయితే ఇక అంట్లన్నీ ఆరిపోయాయి అనమాట. సో నేనైతే ఇప్పుడు అంట్లయితే సదుడుతున్నాను. సో ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఏంటంటే పిల్లలతోటి కొద్దిగా రిస్క్ ఉండదన్నమాట. సో నేనైతే ఎప్పటి పని అప్పుడే చేసుకుంటాను. ఓపిక ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళకి ఇది అలవాటు అయిపోతుంది. సో పెళ్ళైన కొత్తలో అయితే ఎక్కడివక్కడే ఉండేది, చేద్దాంలే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కూర్చుంటే ఎక్కడి పనులు అక్కడే అయిపోతాయి. మనం లేచి చేస్తేనే మనకి బద్ధకం అనేది కూడా ఉండదు. సో నేనైతే ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను అనమాట. సో నాకైతే సి సెక్షన్ అయిందని చెప్పాను కదా. సో అయినా కూడా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి, లేకపోతే ఇల్లు మొత్తం చిందర బందరగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక వర్షాకాలం చాలా అంటే చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఇంకా టాయిలెట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ వర్షాకాలంలో. సో అందుకనే జాగ్రత్తలు అయితే చాలా తీసుకోవాలి చిన్నపిల్లల ఇంట్లో ఉన్నవాళ్ళు. సో నేనైతే ఇప్పుడు అంట్లన్నీ సదిరేసాను. తర్వాత మార్నింగ్ అయితే ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ అయితే కొద్దిగా కట్ చేసి ఇక కర్రీ అయితే చేసేసానండి. సో ఇప్పుడైతే ఇంకా అట్లనే పెట్టానమాట. సో పని ఉండే అప్పుడు చేయలేదు. సో ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్ అయితే ఇక క్యాన్లో అయితే వేసేసి ఆ లోపు ఇక నేనైతే పనులు అయితే చేసుకుందాం అన్నట్టు అయితే సో ఇక అలాగే పెట్టేశాను అనమాట. సో ఆ లోపు అయితే ఇప్పుడు ఆయిల్ కూడా గుంజిపోతుంది అన్నట్టు. ముఖాన్ని మనం కడుక్కుంటామో లేదో కానీ ఇక స్టవ్నైతే డైలీ ఒక 10 సార్లు అయితే నేనైతే క్లీన్ చేస్తాను. అదేంటో అండి, స్టవ్ మొత్తం జిడ్డు జిడ్డు ఉంటే అస్సలు నచ్చదు. నేనైతే ఇక వంటబండ నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. సో వంటబండ దగ్గరనే కదా మనము ఎక్కువ సేపు ఉండేది. సో నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు నాకైతే. సో ఇక మంచిగా క్లాత్ పెట్టి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. మనం కర్రీస్ వండేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే నీట్గా అనిపిస్తుందండి. సో అన్నీ చికాక్గా పక్కనే అన్నీ ఉంటే గజిబిజిగా ఉండడం వల్ల అస్సలు మనకి ఇంకా చికాకు ఎక్కువయ్యి ఇంకా పిల్లల మీద అరుస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సో పని కూడా అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో అన్నీ ఒకటే దగ్గర పెట్టి టెన్షన్ పడే బదులు సో సదురుకోవడం బెటర్. ఒకప్పుడు గ్లాసులలో తాగేది ఇప్పుడు బాటిల్స్తో తాగుతున్నాము. గ్లాసులు ముట్టుకోవడమే లేదు కదా ఇప్పుడైతే. సో బాటిల్స్లో అయితే వాటర్ అయితే పడుతున్నాను అనమాట. సో డైలీ ఒక 2 టైమ్స్ అయితే కంపల్సరీ పడతానండి. సో డైలీ బాటిల్స్ అయితే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ నేనైతే మనీ ప్లాంట్ అయితే 1 మంత్ అయిందండి. సో పెంచబట్టి సో ఎందుకో వాటర్ అయితే 10 డేస్ అయిందనమాట. సో ఎన్ని డేస్కి చేంజ్ చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు. నాకు తెలియదనమాట. సో నేనైతే ఒక 10 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తున్నాను. సో అలా కాదా అవునా అయితే కామెంట్ చేయండి. ఇక నేనైతే ఇప్పుడు వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. కానీ మనీ ప్లాంట్ కింద అయితే వేర్లు అనేది మెత్తబడిపోయాయండి. సో ఎందుకో అసలు అర్థం కాలేదు. చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఇష్టంగా పెంచుతున్నాను అనమాట. మొక్క అయితే చాలా రోజుల కల అనమాట. సో నేను వంటబండ మీద ఇక్కడ మనకు ఆయిల్ అవన్నీ స్పూన్స్ కూడా వేస్తాం కదా. సో అక్కడ పెట్టాలి, మంచిగా లేవగానే చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు అక్కడ పెడదాంలే అన్నట్టు ఉందన్నమాట. సో అదొక చిన్ని కోరిక నాకైతే. సో నేను ఇప్పుడు
కొద్దిగా సబ్బు వేసి అయితే క్లీన్ చేస్తున్నాను. లోపట మొత్తము నాచులాగా ఉందండి, సో అంతా క్లీన్ చేశాను. అలాగే చెట్టు కూడా క్లీన్ చేశాను అనమాట, మనీ ప్లాంట్ చెట్టు. సో మంచిగా అంటే ప్రశాంతంగా ఉంటుంది చెట్లని ఇంట్లో పెడితే. సో ఇప్పుడు అందరూ అయితే పెట్టుకుంటున్నారు కదా. సో ఇలా ఇప్పుడు బాటిల్ని అయితే క్లీన్ చేశాను. అలాగే ఇప్పుడు చెట్టును కూడా కొద్దిగా కడిగానండి. మొత్తము డస్ట్ పట్టిందనమాట చెట్టుకి. సో మంచిగా నీట్గా కడిగేసాను. చూడండి ఎంత బాగుందో కదా చెట్టు అయితే. ఈ బాటిల్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆయిల్ బాటిల్ అయితే తీసుకున్నానండి. 110 120 పడ్డది, కానీ మూత అయితే విరిగిపోయిందండి ప్లాస్టిక్ది. అస్సలు బాగాలేదు ఈ ప్రోడక్ట్ అయితే. మూత విరిగిపోయింది, ఇక అలాగే ఉంచాను. ఇక మనీ ప్లాంట్ కూడా పెడదాం అన్నట్టుగా సో ఇక ఆ బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా ఉంది, బాటిల్ అయితే సెట్ అయ్యింది. పైసలు కూడా వేస్ట్ కాలే కదా. సో బాటిల్ అయితే మనీ ప్లాంట్కి అయితే యూజ్ అయిందని అనిపించింది నాకైతే. సో ఇంకా కిచెన్ బండ మీద అయితే పెట్టాను, హ్యాపీగా అనిపించింది. ఇక తర్వాత అయితే మ్యాట్లు అయితే పిండేస్తున్నా అండి, కాళ్ళ కింద బట్టలు అయితే. చాలా అంటే పిల్లలు ఊకే ఈ వర్షాకాలం ఏంటంటే టాయిలెట్ చేస్తూ ఉంటారు, మనకే టాయిలెట్ వస్తుంది కదా. సో చిన్నపిల్లలు ఇక పోస్తూనే ఉంటారు నాన్ స్టాప్ మ్యూజిక్ లాగా. సో ఇక డైలీ పిండుతానమాట. సో ఇక వాటర్ ఫిల్టర్ మీద టవల్ అయితే వేసానండి. సో అదైతే బాగా దుమ్ము పట్టింది. ఇక అది కూడా ఆ టవల్ కూడా తీసి ఇక అది కూడా పిండేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో వేసే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను, చేయితో పిండే బట్టలు చేయితోనే పిండుతాను. అన్నీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఖాళీగా కూర్చుంటానని అనుకుంటారేమో, కానీ నేను అసలు అలా కాదు. ఇక చేతితో పిండే బట్టలు చేతితోనే పిండుతాను. సో ఓపిక లేని రోజు వాషింగ్ మిషన్కి అయితే వేస్తాను, కానీ ఆల్మోస్ట్ పిండడానికే ట్రై చేస్తాను. ఏంటంటే నాకు పిండాలి ఓపిక ఉంటుందండి, కానీ చిన్న పిల్లగాడు కదా. సో మా చిన్నోడైతే మళ్ళీ ఆ ఊకే వాటర్లో ఆడి ఇది ముందే వర్షాకాలం సర్దులు అవుతున్నాయి కదా. సో భయం వేస్తుంది అనమాట నాకైతే. సో ఇక మ్యాట్స్ అయితే పిండేసానండి. ఒక గంట సేపు అయితే పక్కా నానబెడతాను సర్పు నీళ్ళల్లో. నానబెట్టి పిండితే ఏంటంటే మంచిగా స్మెల్ కూడా పోతుంది. సో మంచిగా మురికి అనేది బాగా వస్తుందండి. వెంటనే పిండితే ఏంటంటే స్మెల్ అట్లనే ఉంటుంది. సో అందుకనే మనము ముందు లేవగానే సర్పు నీళ్ళలో వేసి ఒక్క నిమిషం పని సర్పు నీళ్ళలో వేసి బకెట్లో వేసి నానబెట్టి మధ్యాహ్నం టైంలో మనకు ఖాళీగా ఉన్న టైంలో పిండేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఆడవాళ్ళకి 24 గంటలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పనులు ఉంటూనే ఉంటాయండి. సో ఖాళీగా ఉంటారని చాలా అనుకుంటారు, కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్కే తెలుస్తుంది 100 పనులు ఉంటాయి. ఆ పనులు చేసుకునే వరకు ఇక మనకు ఓపికనే ఉండదు. ఇక బట్టలు అయితే మార్నింగ్ అయితే ఆరేసానండి. ఇక బనీన్లు ఇక మా చిన్నోడివి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, స్కూల్ డ్రెస్సెస్, అవైతే పిండాను కానీ ఆరలేదు, పచ్చిగా ఉన్నాయన్నమాట. వర్షం చినుకులు అయితే పడుతున్నాయి, కానీ లోపల ఆరేస్తే అసలు గాలికి ఆరుతనే లేవు. సో బయటనే ఉంచాను అనమాట. బట్టలు అయితే పక్కకైతే వేసేసానండి. ఇక తర్వాత అయితే నేను మ్యాట్లు అయితే ఆరేద్దాం అన్నట్టు సో మ్యాట్లు అయితే ఆరేస్తున్నాను. ఇదైతే మా చిన్నోడి ఉయ్యాలన్నమాట. సో అదే ఇప్పుడే పడేయొద్దని మా మమ్మీ అన్నది. సో అందుకనే అలాగే ఉంచాను. ఇప్పుడైతే మ్యాట్లు అయితే ఇక దాని మీద అయితే ఆరేస్తున్నానండి. దేనికొక దానికైతే యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడే పడేయకుండా ఒక సంవత్సరం వరకు ఇంకా ఉంచుతాను ఇంట్లో అయితే. సో ఇప్పుడైతే మ్యాట్లు అయితే దాని మీద వేస్తాను. వాషింగ్ మిషన్కి అయితే మార్నింగ్ బట్టలు వేసానండి. సో వర్షం వచ్చేటట్టు ఉంది, కానీ సో కొద్దిగా గాలి కారినా కూడా నైట్ ఫ్యాన్ వేసి ఆరబెట్టేయచ్చు అన్నట్టు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. సో నేనైతే డే బై డే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేస్తానండి. సో బెడ్షీట్ అయితే ఉతుకుతాం అనుకున్నా మర్చిపోయి అందులోనే వేసాను. ఇక బట్టలు అయితే తీస్తున్నాను వాషింగ్ మిషన్ నుంచి. ఇక ఆ లోపు మా పెద్దోడైతే స్కూల్ నుంచి అయితే తీసుకొని అయితే వచ్చాను. చూడండి వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. సో మ్యాట్స్ అయితే తీసి ఇక బయటనే చైర్ ఉంది, ఇక ఆ చైర్లో అయితే వేసేసాను. రాగానే మా చిన్నోడైతే మంచిగా ఆట ఆడిపిస్తున్న నాతోనైతే కొద్దిగా ఆట ఆడిపించి ఇక తనకైతే టాయిలెట్ చేయించి ఇక స్నానం అయితే చేపిస్తాను. చేయించిన తర్వాత పాలైతే పోస్తానండి. సో ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటుందనమాట. టీచర్ ఏమన్నది అంటే ఇక రైమ్స్ అయితే చెప్పారంట, ఎక్సర్సైజ్ చేపిస్తున్నారంట. సో ఇప్పుడైతే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇక కర్వ్స్ అయితే నేర్పిస్తున్నారు స్కూల్లో అయితే. ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. సో మంచిగా రాసిండంట.
ఇక చాలా హ్యాపీ నాకైతే. సో ఇప్పుడే కదా అండి, సో వెంటనే అన్నీ నేర్చుకోరు కదా, పుట్టంగానే నడక నేర్చుకుంటారా? సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుండనమాట మా చిన్నోడైతే. సో నేర్చుకోవడానికి ఇప్పుడు 1 మంతే కదా అయ్యింది, వాళ్ళే చిన్నగా నేర్చుకుంటారు. తనకైతే స్నానం పోసి నేను ఇప్పుడైతే పాలైతే వేడి చేశానండి. సో డైలీ అయితే హార్లిక్స్ వేసి ఒక స్పూన్ అయితే చక్కెర వేసి అయితే పిల్లలకైతే పాలైతే తాపుతాను. సో ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఇంకో పక్క పనులు చేసుకోవడం అంటే తల ప్రాణం తోకకొస్తుంది నాకైతే. సో అంటే టెన్షన్ ఏమి ఉండదండి, సో అలవాటైన పనులే కదా. సో కొత్తలో టెన్షన్ ఉండే, కానీ ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నాం కాబట్టి నాకు తేలిగ్గా అయిపోయిందనమాట. ఎప్పుడైనా పిల్లలకి ఫస్ట్ ఫుడ్ తినిపించాకే మనం పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా పాలు తాపడం కానీ, స్నాక్స్, మ్యాగీ లాంటివి కానీ, బ్రెడ్ ఏవైనా తినిపించి పనులు చేసుకోవడం చాలా బెటర్. లేకుంటే పిల్లలు బాగా సతాయిస్తారనమాట. సో వాళ్ళకైతే ముందు పాలు తాపి నేనైతే పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. వర్షం చినుకులు వస్తున్నాయి పోతున్నాయి, ఈ బట్టలకి వర్షాకాలం వస్తే ఇదే లొల్లు అనమాట. బట్టలు అస్సలు ఆరవు. ఇక పిల్లలకైతే పాలైతే తాపించి వంట పండు అయితే క్లీన్ చేస్తున్నా అండి. ఇప్పుడు అంట్లు తోమినా కూడా ఎన్ని అంట్లు అయిపోతున్నాయి అన్నమాట. సో పనులైతే చాలా అంటే చాలా ఉంటాయి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే. సో చిన్నపిల్లలు ఖాళీగా ఉంటారనుకుంటారు, కానీ చాలా పనులు ఉంటాయండి. సో ఎవరైనా అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలన్నమాట. ఆమెకేమైంది, ఇంట్లోనే కదా ఖాళీగానే కూర్చుంటుంది కదా, ఆమెకేంది మంచి మహారాణిలా కూర్చుంటుంది అంటారు, కానీ అది చాలా అంటే చాలా రాంగ్ అనమాట. సో పనులు ఎంత చేస్తున్నాం అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఒక్క మాట అనగానే సరిపోదు కదా. సో ఎవరు మనకు వచ్చి చేయరు, మన పనులు మనమే చేసుకోవాలి. కానీ ఎవరైనా అంటే చాలా బాధ ఇస్తుంది. ఇంత పని చేసుకొని పక్కన వాళ్ళతోని అనిపించుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. మార్నింగ్ లేవగానే ఈ లంచ్ బాక్స్లో హడావిడి అయితే మామూలుగా ఉండట్లేదండి. సో ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే. నాకు పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క వంటలు చేయడం అంటే చాలా విసుగొస్తుంది. సో మా బాబాయ్ అయితే మార్నింగ్ టైంలో తొందరగా ఏం వెళ్ళాడు, కానీ సో తను కూడా ఒక 8:30, 9 అవుతుంది. ఇక మా పెద్దోడు వెళ్ళగానే వెళ్తాడు. కానీ ఇంకా మగవాళ్ళు ఎంతైనా అది కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కదా. సో మా బావని బాగా సతాయిస్తాడు అనమాట మా పెద్దోడైతే. సో ఇక తన అల్లరికి, మా చిన్నోడు అల్లరికి బాగా హడావిడి అయిపోతుంది అనమాట నాకైతే డైలీ మార్నింగ్ అయితే. పక్క ఇంట్లో పనులు, ఒక పక్క పిల్లల అల్లరి మామూలుగా ఉండదన్నమాట. హెడేక్ అయితే చాలా హెడేక్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారో, మనం చెప్పినట్టు వినే టైం ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది నాకైతే. సో వాళ్ళ తెలివి వాళ్ళకి వచ్చేంత వరకు కొంచెం మనము ఇంకా ఈ హెడేక్ తప్పదన్నమాట. సో ఇప్పుడైతే అంట్లయితే క్లీన్ చేస్తున్నాను. సో ఎప్పటి అంట్లు క్లీన్ చేసినా కూడా చాలా అవుతాయండి. సో మా చిన్నోడికి ఫుడ్ వండినవి, మాకు ఫుడ్ వండినవి, లంచ్ బాక్సెస్వి, మళ్ళీ మనం టిఫిన్ తిన్నవి, టిఫిన్ చేసినవి అన్నీ అంట్లు ఉంటాయి అన్నమాట. సో చాలా అంట్లు అయిపోతాయి. ఎంత పని చేసినా కూడా ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి అన్నమాట. మార్నింగ్ అయితే గోకరకాయ కర్రీ అయితే చేశానండి. చాలా బాగా కుదిరింది. సో గోకరకాయలో పచ్చికారం వేస్తేనే టేస్టీగా ఉంటుంది, ఎండుమిర్చి వేస్తే అస్సలు బాగుండదు. పచ్చిమిర్చి, ఇక ఉల్లిగడ్డ కొద్దిగా పోపు కాగానే నువ్వులు కొద్దిగా మిక్సీ పట్టి వేస్తే చాలా బాగుంటుంది అనమాట గోకరకాయ కర్రీ. సో నేనైతే మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లోకి అయితే గోకరకాయ కర్రీ చేశాను, కానీ ఇంకా కర్రీ అయితే కొద్దిగానే ఉందండి. సో 1/2 కిలో అయితే వండానమాట గోకరకాయ. సో కర్రీ అయితే అయిపోయింది. నైట్ అయితే దోసకాయ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే వంట బండ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. గిన్నెలు, గిలాసాలు, ప్లేట్లు అన్నీ తోమే వరకు ఒక అర్ధగంట, ఒక 45 నిమిషాలు పట్టిందండి దాదాపు అయితే. సో క్లీన్ చేయడము, ఇక వంట బండ కడగడము, ఇవన్నీ ఒక పక్క పిల్లల్ని మధ్యలో వెళ్ళి వాళ్ళకి మళ్ళీ చదివించడము. వామ్మో ఇవేం పనులు రా నాయనో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. చిన్నోడైతే ఇప్పుడైతే మంచిగా కూర్చొని మంచిగా చదువుకుంటున్నాను అనమాట. బుక్స్ అయితే తెప్పించాలండి, వైట్ నోట్స్ అయితే తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే
వైట్ నోట్స్ అయితే అయిపోయిందండి. చిన్న బుక్ ఉండే కానీ అందులో వేపిస్తుండే. సో డైలీ సో ఇప్పుడైతే కలర్స్కి ఒకటి ఇక రాపించడానికి ఒకటి అయితే ఒక 2-3 నోట్స్లు అయితే తీసుకురమ్మని అయితే మా బావకి అయితే చెప్పానమాట. సో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయించినట్టు ఉంటుంది. సో వాళ్ళు ఒక్కటే పేపర్లో పెట్టిస్తారు కదా హోంవర్క్ అయితే, అదే హోంవర్క్ నేను కూడా పెట్టిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేయాలి. వర్షం చినుకులు వచ్చేటట్టు ఉన్నాయి కానీ ఇక కొద్దిసేపు గాలికి గారితే బాగుంటాయి అన్నట్టు ఇక దెబ్బ అన్న అయితే ఇప్పుడు మొత్తం ఆరేస్తున్నానండి. సో బట్టలు అయితే సో డే బై డే పిండినా కూడా చాలా బట్టలు అవుతున్నాయి. ఈ వర్షాకాలం ఇంకా డబల్ బట్టలు అవుతాయి అన్నమాట. సో ఇక డ్రాయర్స్ మొత్తం తడుపుకుంటారు. పచ్చిగా ఉంటే వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో ఇక ఎప్పటి బట్టలు అప్పుడు పిండేసుకోవాలి. ఇక ఇప్పుడైతే ఈ వారం రోజుల నుంచి మొత్తం చినుకులు పడుతున్నాయి. వర్షం వచ్చేటట్టు ఉంది కానీ వర్షం రాలేదు. కానీ ఈరోజు అయితే వర్షం అయితే వచ్చింది. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారనమాట. సో చాప అయితే వేశాను. మా పెద్దోడైతే డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు. మా చిన్నోడైతే ఇక అక్కడిక్కడ ఉరుకులాడుతున్నాను అనమాట. సో వాళ్ళని చూసుకుంటూ నేనైతే ఇప్పుడు బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఏంటో అండి రోజులైతే మొత్తం ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. సో చూసి లోపు తెల్లారి వచ్చేస్తుంది. సో మళ్ళీ బాక్సుల హడావిడి, మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ ఫుడ్ వండడం, మళ్ళీ కడగడం, పెట్టడం చేయడమే సరిపోతుంది. సో సగం జీవితం ఇక్కడే అయిపోతుందని భయం వేస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే నేనైతే బట్టలు ఆరేసి ఇక వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. సో పిల్లలకు కూడా స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. సో ఇక స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. పాలైతే తాపించాను. ఇక బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట. సో మా బావ అయితే తెచ్చాడు వచ్చేటప్పుడు. ఇక అవైతే ఉన్నాయి. ఇక అవైతే ఇచ్చాను, తింటున్నాను. రేపు ఇడ్లీ చేద్దామని అయితే ఇడ్లీ రవ్వ అయితే మార్నింగ్ అయితే నానబెట్టానండి. సో ఇడ్లీలు ఎప్పుడు చేసినా కూడా ఒక 2 hours 3 hours అయితే ఇడ్లీ రవ్వని అలాగే మినపప్పును అయితే నానబెట్టి మిక్సీకి వేసామనుకోండి. సో మంచిగా ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ మొత్తం బ్యాటర్ ప్రిపరేషన్ అయితే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఒక పక్క అయితే మా చిన్నోడు బాగా అల్లరి చేస్తున్నాడు అనమాట. సో ఇక ఇడ్లీ పడుతున్నాం కదా. సో మిక్సీ సౌండ్కి అయితే మా చిన్నోడైతే ఇక ఎగురుతుందనమాట. సో ఆ డీజే మ్యూజిక్ అనుకుంటుండేమో మా చిన్నోడైతే. సో ఇక డ్యాన్స్ చేసుకుంటే నాకు భలే నవ్వు వస్తుందన్నమాట. సో ఇక మా పెద్దోడు ఏదో ముచ్చట చెప్తుంటే ఇక అది మాట్లాడుకుంటూ నేనైతే ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే పట్టేస్తున్నాను. ఇక తర్వాత అయితే మా చిన్నోడు నీళ్ళు కొద్దిగా ఉంటే చెంబుల 2-3 చెంబులు అయితే నీళ్ళు అయితే ఒలగబోసాడు అనమాట. సో ఇప్పుడైతే అవన్నీ మొత్తం కొట్టేస్తున్నానండి. సో లేకపోతే పిల్లలు స్లిప్ అవుతారు కదా. సో నీళ్ళు అయితే కొట్టేస్తున్నాను. వర్షం నీళ్ళు కూడా వస్తాయి, కొద్దిగా నాచులాగా తయారవుతుంది. సో ఎప్పటి నీళ్ళు అప్పుడు కొట్టేసుకోవడమే బెటరు. వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి. అయితే ఎప్పుడు ఏం చేస్తారో అస్సలు అర్థం కాదు. చెప్పాను కదండి ఈరోజు దోసకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నానని. సో ప్రిపరేషన్ అయితే చెప్తాను, ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఇంట్లో కూరగాయలు అయితే లేవండి. సో ఇప్పుడైతే నేను 2 దోసకాయలు, 2 టమాటాలు, ఒక 10-15 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. సో మంచిగా ఫస్ట్ అయితే దోసకాయలు, టమాటాలు మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనమైతే చెక్కు తీసుకోకుండా డైరెక్ట్ కట్ చేశానండి. చెక్కు తీసుకుంటే మీ ఇష్టము, లేకపోతే ఏం అవసరం లేదండి. చెక్కు ఏం తీసుకొని అవసరం లేదు. ఇలా కూడా టేస్టీగా ఉంటుంది. సో పాతకాలం పద్ధతిలో అంటే చెక్కు ఏం తీయలేదండి. సో మా మమ్మీ దగ్గర నుంచి అయితే ఈ చట్నీ అయితే నేర్చుకున్నాను నేనైతే. సో చట్నీకి పొట్టు ఏం తీయనవసరం లేదు. ఇప్పుడు 2 దోసకాయలు, 2 టమాటాలు చేదు చూసి కట్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు పెళ్ళైన కొత్తలో అయితే దోసకాయలు టేస్ట్ చూస్తారని కూడా నాకు తెలియదు అనమాట. సో ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయిలేండి. ఆల్మోస్ట్ నేను అన్నీ తెలుసుకున్నాను. కర్రీస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాను అనమాట. ఇక దోసకాయ పచ్చడి కోసం అయితే ఇక్కడ నేనైతే నువ్వులైతే వేయించుతున్నాను. ఒక 2 స్పూన్ల నువ్వులైతే వేయించుకోవాలి. ఫస్ట్ అయితే కడాయి
పెట్టుకొని తర్వాత మనము మిరపకాయలను అయితే ఒక పావు నూనె పోసుకొని మంచిగా ఒక 3-4 నిమిషాల పాటు మంచిగా సిమ్లో పట్టి వేగించుకొని సో తీసేసుకోవాలి. మనమైతే ఆయిల్ అయితే ఒక పావు అయితే పోసుకున్నాం కదా. సో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, దోసకాయలు, అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలన్నమాట. నిమిషాలు మగ్గేలోపు ఇక్కడ నేను ఇంకో పని అయితే చేస్తున్నాను అనమాట. మా చిన్నోడి కోసం అయితే పచ్చిపులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిపులుసు ఈ వర్షాకాలం వస్తుంది కదండి, సో ఇక బంద్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పులుపు కదా, సో సరదా అవుతుంది అన్నట్టు. సో కానీ ఈరోజైతే నేను పచ్చిపులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రేపటి నుంచి అయితే ఇక పచ్చిపులుసు అయితే ఏం చేయొద్దు అని అనుకుంటున్నాను. పచ్చిపులుసు పిసికి ఉప్పేసి అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేశానండి. ఉల్లిగడ్డ వేస్తేనే పచ్చిపులుసు టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నట్టు. సో అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా. కారం అయితే ఏం యాడ్ చేయట్లేదండి. సో మా చిన్నోడికి మళ్ళీ కారం వేస్తే తినడో, ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడు. అందుకే ఈరోజు అయితే కారం అయితే వేయలేదు. సో ఇక తర్వాత అయితే పచ్చడి కోసం అయితే నేను ఇక్కడ నువ్వులు ఫస్ట్ అయితే పట్టుకున్నాను. నువ్వులు పచ్చిమిర్చి ఒకటేసారి పట్టుకోకండి, ఎందుకంటే ఫస్ట్ నువ్వులు మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు, అలాగే మనము ఉడికించుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అయితే ముందైతే ఉడికించుకున్నాం కదండి. సో అవి మంచిగా చల్లారించుకొని ఇక మనమైతే మిక్సీకి అయితే వేసేసుకోవాలండి. రుచి చూసుకొని వేసుకోండి ఉప్పు అయితే. సో కొద్దిగా నేను తక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే అంత కారం అయితే ఏం లేదండి. సో కారం ఎక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది. సో ఇక్కడైతే నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను అనమాట. సో మెత్తగా రుబ్బుకోకండి. దోసకాయ పచ్చడి అయితే ఎప్పుడైనా మెత్తగా రుబ్బుకోవద్దు, కచ్చాపచ్చా దంచుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. మిక్సీ పట్టేటప్పుడు ఒక్క రౌండ్ తిప్పుకోండి, రౌండ్ తిప్పుకొని చూసుకోండి. ఒక్క రౌండ్ పట్టుకుంటే సరిపోతుందండి, మెత్తగా అవుతే టేస్టీగా ఉండదు. మనం తినేటప్పుడు పంటికి తగలాలన్నమాట. సో అప్పుడే దోసకాయ టమాటా పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మెత్తగా పట్టుకుంటేందండి ఎట్లనో ఉంటుందండి తినేటప్పుడు కూడా, కలిపేటప్పుడు కూడా. సో కొన్ని పచ్చళ్ళు మెత్తగా ఉంటేనే బాగుంటాయి, కొన్ని పచ్చళ్ళు ఇలా మనకి తినేటప్పుడు పంటికి తగులుతూనే బాగుంటుంది అనమాట. సో దొండకాయ పచ్చడి కానీ, ఇలా దోసకాయ పచ్చడి కానీ ఇలా మెత్తగా పట్టుకోవద్దండి, బరదనే పట్టుకోవాలన్నమాట, కచ్చపచ్చ పట్టుకోవాలి. ఇక దోసకాయ పచ్చడి అయితే మిక్సీకి అయితే వేసేసాను. ఇక దోసకాయ పచ్చడి రుబ్బుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు అయితే చేసుకుంటున్నాను. ఒక పావున్నర నూనె పోసుకొని, నూనె బాగా హీట్ అయ్యాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసానండి. సో నాకైతే ఎల్లిగడ్డ వేస్తేనే ఇష్టం అండి, కానీ ఎల్లిగడ్డ అయితే అయిపోయిందనమాట. సో మీ దగ్గర ఎల్లిగడ్డ ఉంటే ఎల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోండి. కచ్చపచ్చ దంచి పోపులో అయితే వేసేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు ఉంచి పోపు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి.